మీకు అవకాశం ఇస్తాను. ఓకే అండి. సుబ్బరాజు సకినేటిపల్లి. నమస్తే అండి. నమస్తే అండి సార్. ఇప్పుడు ఫస్ట్ తప్పు ఎక్కడ చేస్తున్నారండి సార్? ఒక ఏరియా నుంచి పోలింగ్ బూతులు ఇంకో ఏరియా మాత్రం పెద్ద తప్పు అండి. ఎవరు ఏ పార్టీ ఎవరండి వాళ్ళు అక్కడికి వెళ్తాం కూడా చాలా ఇబ్బంది. వాట్సాప్లు చేసుకోవడం అది ఏదో ఈ వరకే అక్కడ దౌర్జన్యం చేశారు, ఇప్పుడు ఇక్కడ దౌర్జన్యం చేస్తాం కూడా తప్పేనండి. ఎందుకంటే ఓటర్ సక్రమంగా అతను ఓటు అతను వేసుకునే వాళ్ళండి. మెయిన్ ఫస్ట్ పాయింట్ ఓటర్ ఓటు అక్కడ వేసుకోవాలండి. ఓటర్ కూడా చాలా తెలివైనోడండి. ఇలా దౌర్జన్యాలు చేసి ఆపేస్తే ఏం మారండి. ఎవడ ఓటు సక్రమం వేసుకుంటే అందులో డౌట్ లేదండి. పార్టీలు కూడా ఏంటంటే ఈ దౌర్జన్యాలు ఈ గుండా విజయాలు తప్పించాలని ఎవరైనా ఏ పార్టీ అని పక్కనట్టండి. ఈ వరకే అక్కడ మన చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో జరిగింది, దౌర్జన్యం చేశారన్నారు అనుకోండి, ఇప్పుడు ఇక్కడ చేతి ఇల్లు తప్పారండి. ఎందుకంటే ఎవరైనా కూడా ఎవడ ఓటర్ ఏ పార్టీ కాడ వేసుకుంటారు సార్. ఇప్పుడు వీళ్ళు ఆపినంత మాత్రాన్ని మానరండి. వీళ్ళు ఇప్పుడు దౌర్జన్యం ఆపినా మానరు. ఓటర్ దగ్గరికి వెళ్ళి ఓటర్ స్లిప్లు తీసేసుకుంటున్నారు, డబ్బులు ఇచ్చి పోలింగ్ బూత్లు మార్చేశారు అంటే వాళ్ళ కష్టమే కదా. తప్పు చాలా ఇబ్బంది పడతారండి. మన ఊర్లో చూసుకోవడమే పెద్ద ఇబ్బంది అండి. బయట ఉంటారు సార్, వస్తారండి. అది మాత్రం పొరపాటు అండి. ఎవరైనా ఏ పార్టీ వాళ్ళు చేసినా తప్పేనండి. రైట్. సాధారణంగా జడ్పీటీసీ ఎన్నికలంటే ఆ ప్రాంతానికి లేకపోతే ఆ జిల్లాకు మాత్రమే పరిమితం అవుతాయి. వేరే జిల్లాల వాళ్ళు వేరే ప్రాంతాల వాళ్ళు పెద్దగా ఫోకస్ చేయరు. ఎక్కడో కడపలో పులివెందుల్లో జరుగుతున్న ఉప ఎన్నికకి సంబంధించి గోదావరి జిల్లాలకు చెందిన మీరు రియాక్ట్ అవుతున్నారంటే ప్రజల్లో ఈ ఎన్నిక మీద ఎంత ఆసక్తి ఉంది అనేది ఖచ్చితంగా మనకి తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికలకి అంట బాగా చూస్తున్నారు పరిస్థితి అండి. అవును, అసెంబ్లీ ఎన్నికలు కూడా ఇలా జరిగి ఉండవండి. అవును. ఆ విషయం గురించి ఏంటంటే ఎవరైనా మాత్రం ఓటర్ అయినా సక్రమంగా ఓటు కూడా వేయించుకోకపోతే ఎలాగండి? ఇప్పుడు ఓటర్ ఉన్నారు సార్, అతను ఓటు ఇష్టం వచ్చినట్టు వేసుకుంటారండి. ఇప్పుడు ఇలా ఆపేసినంత మాత్రం ఏం ఆగదండి. ఈ దౌర్జన్యాలు ఈ శాతం తప్పండి. ఏ పార్టీ అయినా దౌర్జన్యం చేస్తాం తప్పండి. ఆ పార్టీ ఈ పార్టీ ఆపేస్తే ప్రస్తుతానికి ఆగచ్చు, భవిష్యత్తులో ఆగదు కదా. భవిష్యత్తు ఆగదు కదా సార్. ఇప్పుడు ఏముందండి, 6 నెలలు ఎన్నాళ్ళు ఉంది సార్ గవర్నమెంట్. ఇంకా గవర్నమెంట్ 6 నెలలు ఇదే మామూలుగాని జడ్పీటీసీలు ఇంకో ఏడాది ఉందండి. ఏడాది ఉంది సార్. ఏడాది ఉంది కదండి. ఈ ఏడాది లోపు కూడా ఏ కలిసి వచ్చేది ఏమీ లేదండి. అంటే వీళ్ళు లోకల్ నాయకులు వీళ్ళు నేను అల్లరి చేసుకోవడం తప్పండి. రైట్, కలిసి వచ్చేది లేకపోవచ్చు కానీ పులివెందల్నే కొట్టాం మేము, పులివెందల్లోనే గెలిచామని ఒక సాటిస్ఫాక్షన్. అంటే 100% జగన్ గారు ఏరో కొడతామంటే చిన్న విషయం కాదండి. జగన్ అడ్డాన్ని కొడతామంటే చిన్న విషయం కాదండి. అలాగని ఏంటంటే జగన్ ఇచ్చేద్దామని వాళ్ళు ఇచ్చేద్దాం వీళ్ళు ఏది ఏమనుకున్నా ఓటర్ని సక్రమంగా భయపడతారు కదా. కర్రలో కత్తులు పట్టి తిరిగితే ఆ ఏరియా అసలు ప్రమాదం ఏరియాలు అంటున్నారండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇలాగ గొడవలకి వెళ్ళేవాడికి ఓటేసి భయపడతాడు. రైట్, ఎవరో తక్కువ కాదు, అక్కడ ఎవరో తక్కువ కాదు. వీళ్ళకి అధికారం ఉంది కాబట్టి కాస్త డామినేషన్ వీళ్ళది ఉంటది అంతే. అదే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకులదే డామినేషన్. పోలీసులు వాళ్ళు చెప్పినట్టు అప్పుడు వినేవారు, ఇప్పుడు వీళ్ళకి చెప్పినట్టు పోలీసులు ఉంటే ఉన్నారు. సామాన్య ఓటర్ కి భయపడతారు కదా సార్ ఓటేసుకోవటానికి. ఓటుకు వచ్చిందని మళ్ళీ అవును అది వేసుకోవాలంటే ఇలాగ దౌర్జన్యం ఏ పార్టీ కూడా భయపడతారండి. ఎస్ అండి, చాలా మంచి పాయింట్ లేవనెత్తారు. మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు సుబ్బరాజు గారు. ఆనంద్ సాగర్ గారు, అవినాష్ రెడ్డి కొంతసేపటి క్రితం అరెస్ట్ అయ్యారు. ఆయన రియాక్ట్ అయ్యారు. అరెస్ట్ అవ్వడానికి ముందు డబ్బు పంచుతూ ఉన్నారు విపరీతంగా, అండ్ ఓటరు స్లిప్పుల్ని డబ్బు ఇచ్చి తీసేసుకుంటూ ఉన్నారు. ఓటింగ్ శాతాన్ని తగ్గించి తద్వారా వైసీపీ ఓటమికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, పోలింగ్ బూతులను కూడా మార్చేస్తూ ఉన్నారు అంటూ ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడారు అరెస్ట్ అవడానికి ముందు. ఒకసారి బయట వాళ్ళ గ్రామంలో ఉన్న పోలింగ్ బూత్ అలాగే ఉంది, కానీ ఆ బూత్లో వాళ్ళ ఓట్లు ఏమీ లేవు. వాళ్ళు పక్క గ్రామానికి 4-5 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళి పక్క గ్రామానికి వెళ్ళి ఓటు వేయాల్సిన పరిస్థితి. ఇదే విషయాన్ని గడిచిన 3 రోజులుగా మీడియా సమావేశంలో చెప్పాం. అట్ ద సేమ్ టైం ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్ళాం ఈ పరిణామాన్ని. జిల్లా ఎన్నికల అధికారికి, రాష్ట్ర ఎన్నికల అధికారికి ఇద్దరు దృష్టికి తీసుకెళ్ళాం. ఇప్పుడు ఇది సరిపోదన్నట్టుగా ఫర్దర్ అప్డేటెడ్ కుట్ర ఇంకోటి జరుగుతూ ఉంది. నిన్న రాత్రి నుంచి ఎర్రిపల్లి గ్రామంలో, అదేవిధంగా నల్లప్రెడ్డిపల్లి గ్రామంలో, కొత్తపల్లి గ్రామంలో టీడీపీ నాయకులు ఇంటింటికి పోయి డబ్బు పంచడంతో పాటు ఇప్పటికే ప్రభుత్వం దాదాపు ఒక 80-90% ఇళ్లకు ఎన్నికల కమిషన్ దగ్గర నుంచి ప్రతి ఇంటికి ఓటర్ స్లిప్ వెళ్ళింది. ఆ ఓటర్ స్లిప్లో చాలా స్పష్టంగా
వాళ్ళ యొక్క పేరు, వాళ్ళ యొక్క సీరియల్ నెంబరు, వాళ్ళు ఏ బూత్కి వెళ్ళి ఓటేయాలనే సమాచారం ఆ ఓటర్ స్లిప్లో ఉంటుంది. ఇప్పుడు టీడీపీ నాయకులు చేస్తూ ఉన్న తంతు ఏంటంటే డబ్బు ఇచ్చి ఆ ఓటర్ స్లిప్ వెనక్కి తీసుకుంటా ఉన్నారు. ఆ ఓటర్ స్లిప్ వెనక్కి తీసుకోవడంతో ఆ ఓటర్ పరిస్థితి ఏంటంటే తన ఓటు ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి ఆ ఓటర్కి ఏర్పడుతుంది. అంటే ఆ ఓటర్ స్లిప్ లేకపోతే ఆ ఓటర్ స్లిప్ వెనక్కి ఇచ్చేస్తే ఇప్పటికే పోలింగ్ బూత్లన్నీ కూడా మారిపోయినాయి. అస్తవ్యస్తంగా పోలింగ్ బూత్స్ మారిపోయిన పరిస్థితి మనం చూసినాం ఇప్పటికే. దానికి తోడు ఇప్పుడు ఓటర్ దగ్గర ఓటర్ స్లిప్ లేకపోతే ఆనంద్ సాగర్ గారు, అవినాష్ రెడ్డి గారు చెప్పింది విన్నారు కదా. ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం ఉందో కొన్ని ఊరి పేర్లు కూడా చెప్పారు, ఎర్రిపల్లి, కొత్తపల్లి, ఇంకా చాలా చాలా పేర్లు చెప్పారు. అక్కడ ఏమి చేస్తూ ఉన్నారు అధికారుల సహాయంతో మీ పార్టీ నాయకులు, ఏ రకంగా పోల్ మేనేజ్మెంట్ చేస్తూ ఉన్నారు అనేది ఆయన ఆరోపించారు. మీ కామెంట్ ప్లీజ్. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి హృదయపూర్వక నమస్కారం అండి. నమస్తే. ఈ ఎన్నిక జరగడం వైసీపీకి ససేమిరా ఇష్టం లేదు. వాళ్ళ అహం దెబ్బతిన్నది. ఇందులో పులివెందుల్లో ఎన్నికలు పెడతారా మీరు, పులివెందుల్లో పోటీ చేస్తారా మీరు, మాకే ఎదురొస్తారా, అడ్డంగా వేసి పారేస్తాం అనే